నమస్తే. మన ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మర్లపాడు గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు లోకల్ ఎలక్షన్ జరుగుతుంది, పంచాయతీ ఎలక్షన్లు. సో ఇక్కడ మనకి సురేష్ గారు ఉన్నారు, మాజీ సర్పంచ్. సో ఇప్పుడు బాగా ప్రచారం చేస్తున్నారు, మర్లపాడులో చాలా స్పీడ్లో ఉన్నారు. సో ఒకసారి మనం సురేష్ గారితో మాట్లాడదాం. నమస్తే సురేష్ గారు. నమస్తే. చెప్పండి అండి, ఎందుకు ఓటేయాలి అసలు? గతంలో నేను సర్పంచ్గా చేసి ఉన్నాను. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమంలో నేను ముందుండి చేశాను. రోడ్డు మౌలిక వసతులు కల్పించాను. మళ్ళీ ఫ్యూచర్లో ఎన్నవెల్లి మర్లపాడు టు ఎన్నవెల్లి రోడ్డు అండ్ డబల్ బెడ్రూమ్లు అసలు అస్తవ్యస్తంగా ఉంది. ఆ రోడ్డు నిర్మాణం చేయాలని చేసి ముందు తర్వాత కాలనీ అసలు చాలామందికి ఇల్లు లేని చాలా పేదలు ఉన్నారు. వాళ్ళకి కాలనీ నుంచి ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం ద్వారా. మా ఎమ్మెల్యే గారు రాఘమయ్య దయారెడ్డి గారి ద్వారా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తారని అందరికీ హామీ ఇచ్చే ఉన్నాం. మొత్తానికి ఇళ్ళు బాగా ఇబ్బందిగా ఉన్నది. ఇళ్ళు బాగా కాలనీ ఇళ్ళు బాగా ఇబ్బందిగా ఉంది. కాలనీ ఇళ్ళు తీసుకురావాలి. గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకం వస్తుంది. ఉచిత విద్యుత్తు, తర్వాత రేషన్ కార్డులు, తర్వాత మెయిన్ ఏంటంటే రైతులకు బోనస్ 100% బోనస్ వస్తుంది. మెయిన్ పడుతుంది, బోనస్ బాగా పడుతుంది. మర్లపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన.